భగవంతుని అన్ని అవతారములు గొప్పవే. అందున కృష్ణావతారం చాలా గొప్ప అవతారం. కృష్ణస్తు భగవాన్ స్వయం. అందుకే భాగవతమునకు జయ అని పేరు ఉంది. అందుకని భాగవతము చెబితే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవి సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయత్ అంటూ ఉంటారు. నరనారాయణులు కూడా నారదుని అవతారం తర్వాత వచ్చిన అవతార పురుషులు. అందుకని ఈ నరనారాయణ అవతారంలో స్వామి ఆవిర్భవించినప్పుడు లోకమునకంతటికీ తపస్సు అంటే ఎలా ఉంటుందో, మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో చూపించారు మహానుభావులు. అటువంటి అవతార సంపత్తి కలిగిన ఈశ్వరుడు ఏ అవతారంలో ఉన్నా ధర్మ ప్రబోధం చేస్తాడు. కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం. అందుకే మనం కృష్ణం వందే జగద్గురుం అంటాం. జగద్గురువైన కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఇప్పుడే రక్షిస్తాడు. కృష్ణుని నమ్ముకున్న వాడికి రక్షణ కలగకపోవడం అన్నది ఉండదు. అజ్ఞానం పోకపోవడము అన్నది ఉండదు. ఆయన గురువై అజ్ఞానంను పోగొడతాడు. ఈశ్వరుడై మీ కష్టాన్ని పోగొడతాడు. తండ్రి అయి మిమ్మల్ని కాపాడుతాడు. తల్లి అయి మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి అవతారము పరిపూర్ణమైన కృష్ణావతారం. కృష్ణావతారమునకు సంబంధించిన ఒక విశేషంను మీకు చెబుతాను, వినండి అన్నాడు సుతుడు సౌనకాది మహర్షులతో. అశ్వత్థామ పరాభవం. పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆ కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఇంకా శిబిరములలో అందరూ పండుకొని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదీదేవి నిద్రపోతుంది. కుంతీదేవి నిద్రపోతుంది. కౌరవులందరూ మరణించారు. భీముడి చేత తొడలు విరగ్గొట్టబడిన దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒకచోట కుప్పకూలి మరణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది. దుర్యోధనుని సైన్యమునకు కలిగిన ఆపద చూసి అశ్వత్థామకి విపరీతమైన బాధ, ఆవేశం కలిగి చెయ్యరాని పని ఒకటి చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు. ఉప పాండవులను సంహరిస్తానన్నాడు. ఉప పాండవులంటే పాండవులైన ధర్మరాజు, భీమ, అర్జున, నకుల సహదేవులకి ద్రౌపది యందు జన్మించిన కుమారులు. వారు 5. ఆ 5 కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి అందరూ అలసిపోయి బాగా నిద్రలో ఉన్నారు. నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ వారి శిబిరంలో ప్రవేశించి నిద్రపోతున్న ఉప పాండవుల కుత్తుకలు కోసేసి 5 చంపేశాడు. అలా చంపిన పిదప నిశ్శబ్దంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, నీ ప్రాణం పోయేలోప నీకొక శుభవార్త చెప్పాలని వచ్చాను. ఉప పాండవులను సంహరించాను. ఇప్పుడు ఉప పాండవులకు వంశం లేదు. పాండవుల తర్వాత ఇంకా బిడ్డలు లేరు. అభిమన్యుడు యుద్ధరంగంలో మరణించాడు. అందుకని ఇప్పుడు పాండవుల వంశం అంతరించిపోయింది. ఇది నీకు నేను ఇచ్చిన గొప్ప కానుక. ఆ 5 చంపేశాను అని చెప్పాడు. తెల్లవారింది. మరణించి ఉన్న కుమారులను ద్రౌపదీదేవి చూసింది. గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ఏడుస్తుంటే అవతలి వైపు మిగిలిన యోధుడు ఇటువంటి పనిని చేయగలిగిన వాడెవడో గుర్తుపట్టాడు. అర్జునుడు గుర్తుపట్టి ఒక మాట అన్నాడు. నేల మీద పడి పొర్లి గుండెలు బాదుకొని ఉప పాండవుల కోసం ఇంత ఏడుస్తున్నావు కదా ద్రౌపది. ఏ నీచుడు నీ కడుపున పుట్టిన 5 పిల్లల శిరస్సులు ఖండించాడో ఆ దుర్మార్గుణ్ణి శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదముల ముందు ఉంచుతాను. నీ కుడి కాలితోనూ ఎడమ కాలితోనూ ఆ శిరస్సును ఒక తన్ను తన్ని నీ పగ తీర్చుకో అన్నాడు. పిమ్మట అర్జునుడు కృష్ణ భగవానుణ్ణి సారథిగా పెట్టుకుని అశ్వత్థామని వెంబడించాడు. అర్జునుడు వచ్చేస్తుంటే అశ్వత్థామ తన ప్రాణం పోతుంది, తనను చంపేస్తాడన్న భయంతో పరిగెడుతున్నాడు. ఇలా పరిగెడుతుంటే పోతన గారు ఒక అందమైన ఉపమానం రాశారు.
తన కుమార్తె వెంటబడిన బ్రహ్మదేవుణ్ణి నిగ్రహించడానికి వెనక తరుముకు వస్తున్న పరమశివుని చేతి నుంచి పారిపోతున్న చతుర్ముఖ బ్రహ్మలాగా పరిగెడుతున్నాడు అన్నారు. ఎందుకు అంటే అశ్వత్థామ బ్రాహ్మణ కుమారుడు, ద్రోణస్థుతుడు. అర్జునుడి రథము సమీపిస్తుంది. అశ్వత్థామ ఇంకా పరిగెత్తలేకపోయాడు. వెనక నుంచి అర్జునుని రథం వచ్చేస్తుంది. కృష్ణుడి సారథ్యం చేస్తున్నాడు. ఈ రథమే, ఈ సారథ్యమే, ఈ సవ్యసాచే, ఈ కిరీటియే, ఈ ధనుంజయుడే 18 ఔక్షణీల సైన్యమును మట్టుబెట్టాడు. కాబట్టి నన్ను చంపేస్తాడు అని ఉపసంహారం తెలియని బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. లోకమంతా చనిపోయినా పర్వాలేదు, తను మాత్రం బతికి ఉంటే చాలు అనుకున్నాడు. ఇది బ్రాహ్మణునకు ఉండకూడని బుద్ధి. అది పొగలు గ్రక్కుతూ గొప్ప తేజస్సుతో అర్జునుడి మీదికి వస్తుంది. అర్జునుడు వెనక్కి తిరిగి కృష్ణుడి వంక చూశాడు. మహానుభావ, ఎవరు సారథ్యం చేస్తే నేను కురుక్షేత్రంలో గెలిచానో, ఏ మహానుభావుడు సంసార సముద్రం నందు పడిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చిన దివ్యమైన నౌకయో, ఎవరి అనుగ్రహం కలగడం చేత మాయా అనబడే ఆవనిక తొలగిపోతుందో, ఎవరి అనుగ్రహం కలగడం చేత పామరుడైన వాడు కూడా జ్ఞానమును పొంది తిరిగి జన్మ ఎత్తుతాడో, అటువంటి నీ అనుగ్రహం వల్ల నేను ఇన్నిటిని సాధించగలిగాను. లోకములన్నీ నిండిపోయి సంక్షోభం చేస్తున్నాయి. ఈ తేజస్సు ఏమిటో నాకు తెలియజేయవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పాడు. ఉపసంహారం తెలియకపోయినా అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రమును నిగ్రహించడానికి నువ్వు కూడా బ్రహ్మాస్త్రమునే ప్రయోగించాలి, విడిచిపెట్టు అన్నాడు. వెంటనే అర్జునుడు ఆచమనము చేసి అభిమంత్రించి కృష్ణ భగవానుడు నరదమునకు ప్రదక్షిణం చేసి వచ్చి బ్రహ్మాస్త్రమును విడిచిపెట్టాడు. ఇప్పుడు 2 బ్రహ్మాస్త్రములు ఒకదానికొకటికి ఎదురు వచ్చాయి. లోకములన్నీ తల్లడిల్లిపోయాయి. ప్రళయమే వచ్చేసిందనుకుని దేవతలు, ఋషులు పరుగులు తీస్తున్నారు. లోకంలో ఉన్న ప్రాణులన్నీ కూడా ఉత్కంఠను పొందాయి. అందరూ హడలిపోతున్నారు. లోకములన్నిటినీ రక్షించే స్వభావం ఉన్న కృష్ణ పరమాత్మను ఆ రోజు లోకం ప్రార్థించలేదు. కానీ ఆయన అన్నాడు, ధూర్తుడైన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం మీదికి నువ్వు కూడా బ్రహ్మాస్త్రమును ప్రయోగించావు. వానికి ఉపసంహారం తెలియదు. నిష్కారణంగా లోకులు బాధపడకూడదు. 2 బ్రహ్మాస్త్రములు ఉపసంహారం చేసేయి అన్నాడు. 2 బ్రహ్మాస్త్రములను అర్జునుడు ఉపసంహారం చేసేశాడు. ఉపసంహారం చేసిన తర్వాత వణికిపోతున్న అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి ఒక పశువును కట్టినట్లు త్రాటితో కట్టేశాడు. కట్టేసి రథం మీద పెట్టాడు. పెట్టి విపరీతమైన వేగంతో యుద్ధభూమిలోనికి వచ్చి రథమును అక్కడ నిలబెట్టాడు. అర్జునుడికి కన్నులు ఎర్రబడిపోయి ఉన్నాయి. ఎదురుగుండా యమధర్మరాజు నిలబడినట్లు నిలబడి ఉన్నాడు. అశ్వత్థామ వణికిపోతున్నాడు. కృష్ణుడు అన్నాడు, అర్జున, నిద్రపోతున్న అమాయకులైన ఉపపాండవులను సంహరించిన బాలఘాతకుడు ఈ అశ్వత్థామ. ఇతనిని బ్రాహ్మణుడని చూడకు, గురుపుత్రుడని చూడకు. సంవరించు, కుత్తుక కత్తిరించు అన్నాడు. అర్జునుడు మరు మాట్లాడలేదు, చంపలేదు. ఇక్కడ ఉపనిషత్సారమును చెప్తున్నాడు. దానిని మీరు గుర్తుపట్టాలి. బ్రహ్మాస్త్రమును వెయ్యమంటే వేశాడు. 2 బ్రహ్మాస్త్రములను ఉపసంహరించమంటే ఉపసంహరించాడు. కానీ అశ్వత్థామను చంపమంటే మాత్రం చంపలేదు. త్రాటితో కట్టబడిన అశ్వత్థామను పశువును ఈడ్చుకెళ్ళినట్లు ద్రౌపదీదేవి శిబిరమునకు తీసుకువెళ్ళి అక్కడ పారవేశాడు. ద్రౌపది, వీడి శిరస్సును నీ కాలితో తన్నమని నీకు చెప్పాను. తీసుకువచ్చి అశ్వత్థామను ఇక్కడ పడేశాను. ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను అన్నాడు. ద్రౌపదీదేవి అశ్వత్థామను చూసింది. ఒక తల్లి ఏదైనా ఒప్పుకుంటుందేమో గాని తన పసుపు కుంకుమలకు గాని తన బిడ్డలకు గాని ఆపద తెచ్చిన వారిని క్షమించదు. అశ్వత్థామ తన 5 బిడ్డలను చంపేశాడు.
ఆయనను చూసి వెంటనే నమస్కారం చేసింది. ఆవిడ అంది, మహానుభావా అశ్వత్థామ, నా భర్తలైన ధర్మరాజు, భీమార్జున, నకుల సహదేవులకు నీ తండ్రి గురువు. అనేకమైన అస్త్రములను ప్రయోగించడం, ఉపసంహారం చెయ్యడం నీ తండ్రి ద్రోణాచార్యుడు నా భర్తలకు నేర్పాడు. ఆ కారణం చేత వారు కురుక్షేత్రంలో గెలవగలిగారు. ఆత్మ వై పుత్రానామాసి, తండ్రి తన కొడుకు రూపంలో భూమి మీద తిరుగుతూ ఉంటాడు. నువ్వు మా గురువు పుత్రుడవు. అందుచేత నాకు నీ యందు నా భర్తల గురువు దర్శనమవుతున్నాడు. అటువంటి నీకు నీ పాదముల వంక శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను. అందుకని నిన్ను ఒక్క మాట అనను. ద్రౌపదీదేవి ఎంత ధర్మం పాటిస్తుందో మీరు ఆలోచించండి. ఇది ద్రౌపది అంటే. ఆవిడ కోప్పడలేదు. ఎంత మాట అన్నదో చూడండి. కోపంతో అశ్వత్థామను చంపేస్తామని నా పిల్లలు ఎప్పుడో అస్త్రశస్త్రములు పట్టుకొని యుద్ధభూమికి రాలేదు. వారు యుద్ధభూమిలో లేరు. ఇంతకు పూర్వము వారు నీకు ద్రోహం చెయ్యలేదు. నా కుమారులు గాఢ నిద్రలో ఉన్నారు. అటువంటి వారిని చంపకూడదు. నీకు ధర్మం తెలుసు. బ్రాహ్మణ పుట్టుక పుట్టావు. ద్రోణాచార్యునికి కొడుకువు అయ్యావు. నీకు ధర్మము జ్ఞాపకం రాలేదా? నీవు పుత్రరూపంలో ఉన్న గురువు అని తలంచి నా 5 కుమారులను నువ్వు చంపినప్పటికీ ఇంత బాధలో నీకు నమస్కరిస్తున్నాను అంది. రాత్రి చంపేటప్పుడు నీకు విషయములు జ్ఞాపకం రాలేదా అని పరోక్షంగా అడిగింది. జ్ఞాపకం రాలేదా అని అడిగితే ఒక బ్రాహ్మణునకు తెలిసి ఉండవలసిన ధర్మములు తెలియదా అని అడిగినట్లు అవుతుందని. నీకు నా పిల్లలను చంపడానికి చేతులు ఎలా వచ్చాయ్యా అని అర్జునుని వంక చూసి అంది. అర్జున, నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా? 5 పిల్లలు సంహరింపబడిన తర్వాత వారు చచ్చిపోయారని నేనిప్పటి వరకు ఏడ్చాను. కానీ సాక్షాత్తు యమధర్మరాజులా పగబట్టి 2 చేతులతో అస్త్రములు ప్రయోగించగలిగిన నైపుణ్యం ఉన్నవాడివై గాంధీవం పట్టుకుని రథము ఎక్కి పగబట్టి అశ్వత్థామ దగ్గరకు వెళ్ళి పశువును కట్టినట్లు కట్టి రథంలో పెట్టి ఇక్కడకు తీసుకువచ్చి నిలబెట్టావని ఈ పాటికి కృపి ఈ వార్త అంది ఉంటుంది. కొడుకు చచ్చిపోయాడని ఏడవడం ఒక ఎత్తు, ఇంకా చచ్చిపోతున్నాడు ఇంకా రక్షించుకోలేను అని ఏడవడం ఒక ఎత్తు. నీకు ఇన్ని అస్త్రములు నేర్పిన ద్రోణుని భార్య నీ గురుపత్ని. అలా ఏడ్చేటట్లు ప్రవర్తించవచ్చునా? అశ్వత్థామ, మీ అమ్మ అక్కడ ఎంతగా ఏడుస్తుందోనయ్యా. తలుచుకుంటే నా మనసు వికలమైపోతుంది అని అర్జునుని పిలిచి, ఇతడు బ్రాహ్మణుడు, గురుపుత్రుడు. ఇతనిని సంహరించకూడదు. ఆయనను విడిచిపెట్టేయండి. ఆయనకు కట్టిన బంధనములను విముక్తి చెయ్యండి అంది. ఈ మాట భీముడు విన్నాడు. ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఈ ద్రౌపది మాట్లాడుతున్న మాటలకు ఏమీ అర్థం లేదు. ఈ దుర్మార్గుడు నిద్రపోతున్న పిల్లలను పట్టుకుని చంపేశాడు. నిద్రిస్తున్న పుత్రులను సంహరించిన ఈ ద్రోణపుత్రుడైన అశ్వత్థామను నేనే చంపేస్తాను అని అన్నాడు. భీముడికి ఆగ్రహం వస్తే మాట్లాడడం ధర్మరాజుకు కూడా కష్టమే. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అర్జున, నేను నీతో ఒక మాట చెప్తాను. దానిని జాగ్రత్తగా విను. ఎవడు ఉపపాండవులను సంహరించాడో వాని తల కత్తిరించేస్తానని నువ్వు ప్రతిజ్ఞ చేశావు. వీనిని క్షమించవలసిన పని లేదు. వీడు ఆకతాయి కాబట్టి చంపి అవతల పడేయవచ్చు. కానీ ఇతను బ్రాహ్మణుడు, ద్రోణాచార్యుని కుమారుడు. వేదం బ్రాహ్మణుణ్ణి చంపకూడదని చెప్తుంది. ఇతడు ఆకతాయి కాబట్టి చంపివేయాలి. బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి. ఇప్పుడు ఏమి చెయ్యాలో దానిని నువ్వు చెయ్యవలసింది అన్నాడు. అప్పుడు అర్జునుడు అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదిలేయాలి. అందుకని ఇప్పుడు పూర్తి ముండనం చేసేయాలి.
బ్రాహ్మణుడికి చిన్న శిఖ ఉండాలి. పూర్ణ ముండనం చెయ్యకూడదు. పూర్ణ ముండనం చేస్తే వాడు చచ్చిపోయినట్లే లెక్క. అశ్వత్థామ ఉపపాండవులను ధర్మం తప్పి చంపాడు. అప్పుడే తనంత తాను తన తేజస్సును పోగొట్టేసుకున్నాడు. అప్పుడే కాంతిహీనుడైపోయాడు. ఇప్పుడు అతనిలో కొంత కాంతి ఇంకా మిగిలి ఉంది. పుట్టుక చేత అశ్వత్థామకి శిరస్సు మీద ఒక మణి ఉంది. ఆ మణి కాంతి శరీరమంతా కొడుతుంది. ఇప్పుడు అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదలాలి. అలా వదలడంలో ధర్మం ఉంది. ఇప్పుడు అర్జునుడు ఆ ధర్మంను పాటిస్తున్నాడు. అందుకని ఇప్పుడు అర్జునుడు ఒక కత్తి తీశాడు. అది సామాన్యమైన కత్తి కాదు. అది ఎంతమంది నెత్తురు త్రాగిందో అటువంటి కత్తిని ఈవేళ రక్తం కళ్ళ చూడవలసిన వాడిని రక్తం చూడకుండా ధర్మం కోసం కురక్ష వృత్తిని వాడుతున్నాడు. ఆ కత్తితో అశ్వత్థామకు ఉన్న జుట్టునంతటినీ తీసి అవతల పారేశాడు. అతని తలలో ఉన్న మణిని ఊడబెరికి తను పుచ్చేసుకున్నాడు. అశ్వత్థామకు కట్టిన బంధనములను విప్పేసి ఒక్క త్రోపు తోసి అవతల పారేశాడు. ఆ త్రోపుతో అశ్వత్థామ శిబిరం బయటికి వెళ్ళిపోయాడు. హీనుడై కాంతిపోయిన వాడై తల వంచుకొని సిగ్గుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతమును చెప్పి సుతుడు అన్నాడు, సౌనకాది మహర్షులారా, వృత్తాంతమును విన్నారు కదా. ఇది కృష్ణలీల అంటే, ఇది కృష్ణుడు అంటే. ఏ కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడు కూర్చున్నాడో అటువంటి ఆయన అనుగ్రహం కలగడం చేత అర్జునునకు ధర్మం అంటే ఏమిటో తెలిసింది. ఈ ఉపపాండవుల పార్థివ శరీరంను తీసుకువెళ్లారు. దహన క్రియలు ఆచరించి తదనంతరము వారందరూ గంగానదిలో స్నానం చేసి ఏడుస్తూ తిరిగి వెనక్కి వచ్చేశారు. శోకిస్తూ ఇంకా ఉపపాండవులను తలుచుకుని బాధపడుతున్నారు. కాలం అనేది ఎంతటి బలవత్తరమైన స్వరూపంతో ఉంటుందో వ్యాసుడు చెప్తారు. వ్యాసుడంటే భగవానుడే. కాలం బలవత్తరమైన రూపంతో సుఖ దుఃఖములను ఇచ్చేస్తుంది. అలా ఇచ్చేస్తున్న కాలమునకు నువ్వు పరతంత్రుడవు. నువ్వు చెయ్యగలిగినది ఏమీ ఉండదు. ఈశ్వరుడు ఎలా నిర్ణయించాడో అలాగే జరిగిపోతూ ఉంటుంది. ఇంత బలవంతరమైన కాలస్వరూపంలో జీవులు పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు.